హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై వైల్డ్ లైఫ్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడు మనము క్యాజువల్ గా కొన్ని విషయాలు ఓపెన్ గా మాట్లాడుకుందాము. ఏంటంటే మనం ఒకవేళ మిరపని సాగు చేయాలనే ఉద్దేశం ఉన్నట్లయితే, సంవత్సరం నేను ఖచ్చితంగా సాగు చేసుకుంటాను అనే మనకు ఒక ఆలోచన ఉన్నట్లయితే, బయట నర్సరీలలో తీసుకొని వచ్చి నారు పెట్టడం, అదేవిధంగా వేరే పక్క ఊర్లో గాని వేరే మనకు తెలియని వాళ్ళ దగ్గర నారు తెచ్చి వేయడం లాంటివి అస్సలు చేయకండి. నారుని మనము ట్రస్టెడ్ గా తెచ్చి వేసి దానికి చాలా చాకిరి చేస్తాము. చాలా పెట్టుబడి పెట్టడం అయితేనేమి, కష్టపడడం అయితే, ఇంకా అన్ని ఒడిదుడుకులు తట్టుకొని దాన్ని సాగు చేసి ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత ఆ పంటను చూసినప్పుడు దాంట్లో ఒక్క కాయ కూడా లేనప్పుడు పరిస్థితి ఏ విధంగా ఉంటుందో అర్థం చేసుకోండి. నేనేం చెప్పదలుచుకున్నానంటే, బయట నారు తెచ్చి బయట ఏ వ్యక్తిని కూడా నమ్మకండి. అతను రైతైనా గాని, వ్యాపారి అంటే నర్సరీలలో నారిని అమ్మే వ్యాపారి గాని, ఎవరిని నమ్మకండి. ఈ రోజుల్లో ఎవరిని నమ్మే పరిస్థితులు అస్సలు లేవు. కాబట్టి ఒక్కటే ఏంటంటే, విత్తనాలను మనమే సెలెక్ట్ చేసుకొని మంచి సీడ్ని మనం ఏ సెగ్మెంట్ సాగు చేసినా కానీ 341 కానీ, దీప్తి రకాలు కానీ, తేజ రకాలు కానీ, డబ్బీ బ్యాడ్గి రకాలు కానీ, టమాటో రకాలు కానీ, ఎల్లో మిర్చి కానీ, ఏదైనా కానీ మనంతటా మనమే నారుని పెంచుకొని వేసుకున్నట్లయితే తక్కువలో తక్కువ ఎటువంటి గడ్డు పరిస్థితులు, ఒక విల్టు తప్ప ఎటువంటి గడ్డు పరిస్థితుల్లో కూడా మనకు పెట్టుబడి అనేది రికవరీ అవ్వడం జరుగుతుంది. మ్యాక్సిమం ఏదో ఒక రేర్ కేసులలో, అంటే చాలా రేర్ కేసులలో పెట్టుబడి కంటే కొంచెం తగ్గుతుందేమో కానీ మ్యాక్సిమం పెట్టుబడి వచ్చే అవకాశం ఉంటుంది. మనం నారుని ఎంచుకొని సాగు చేసినట్లయితే, అంటే మనం సీడ్ ని ఎంచుకొని మంచి సీడ్ ని సెలెక్ట్ చేసుకొని నారు మనంతటా మనం పెంచుకొని నాటుకున్నట్లయితే మన పెట్టుబడికి కొంచెం ఇన్సూరెన్స్ చేసిన మాదిరిగా ఉంటుంది. అంటే ఆ పెట్టుబడి రికవరీ అవ్వడానికి మ్యాక్సిమం 99% అవకాశాలు ఉంటాయి. అంతేగాని వేరే ఎవరిని కూడా, అతను రైతైనా గాని, నర్సరీ గాని, దేనిలో కూడా నారుని తెచ్చి ఎట్టి పరిస్థితులలో సాగు చేయకండి. పెట్టుబడిని వృధా చేసుకోకండి. ఇది నా సజెషన్ అనుకోండి. సజెషన్ ఏముందండి, నేను నా అనుభవం, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ తోటి చెప్తున్నా. నేను సాగు చేసింది మొత్తం ఒకరి దగ్గర, అతను రైతు దగ్గర సగం వరకు తెచ్చి వేయడం జరిగింది. నర్సరీలలో సగం వరకు తెచ్చి వేయడం జరిగింది. ఏది కూడా నిలబడలేదు. ఒక కాయ కూడా కాయలేదు. మొత్తం లాస్ అవ్వడం జరిగింది. ఇది పరిస్థితి. ఎవరిని కూడా నమ్మకండి. మీ అంతటి మీరే నారుని, సీడ్ని సెలెక్ట్ చేసుకొని నారుని పోసుకొని పెంచుకోండి. నారు విషయంలో కానీ, సీడ్ సెలెక్షన్లో కానీ మీకు ఏ విధమైన డౌట్ ఉన్నా కానీ మన ఛానల్లో ఇదివరకే వీడియోస్ చేయడం జరిగింది. బెస్ట్ సీడ్స్, అదేవిధంగా నారు పెంపకం గురించి వాటిని చూడండి. మన నెక్స్ట్ వీడియోలో మంచి టాప్ 5 అన్ని సెగ్మెంట్లలో టాప్ 3 కానీ టాప్ 5 కానీ సీడ్ ని వీడియోస్ చేయడం అనేది జరుగుతుంది తర్వాత వీడియోని పూర్తిగా చూసినందుకు ధన్యవాదములు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.